ఓం శాంతి. విన్నారా దాదీది సమాచారాలు? భగవాన్ కూడా దాదీనే మహిమ చేస్తారు. శివ బాబా బాబ్ దాదా ఇద్దరు వచ్చినప్పుడంతా దాదీ దగ్గర స్పెషల్గా మాట్లాడతారు. మరి బాబ్ దాదా కూడా దాదీకు లాస్ట్ వరకు కూడా శక్తి ఇచ్చి నడిపిస్తూ ఉంటారు. ఇంత ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ విశ్వవిద్యాలయం అంతా నడిపించాలంటే దాదీకి మరి ఎంత పవర్ ఉండాలి. ఎన్ని సమస్యలు దాదీ ముందు వస్తూ ఉంటుంది. మనకు 2-3 సమస్యలే వస్తే కూడా అయ్యో ఏమిట్లా అని అనిపిస్తుంది. మొత్తం విషయంలో ఉండే సమస్యలు ఎవరెవరు ఎట్లా వెరైటీ సంస్కారం వాళ్ళు ఎన్ని ప్రకారంగా సమస్యలు తీసుకొస్తారు. అయితే దాదీ ఎంత లైట్గా వాళ్ళకు ఎంత సెకండ్లో ఆన్సర్ చేసేస్తారు. నిర్ణయ శక్తి ఎంత బాగుంటుంది దాదీకు. సో బాబా కూడా మహిమ చేస్తారు. బాబా కూడా దాదీ కోసం చెప్తున్నారు, आप लोगों की महिमा क्या करे, जैसे बाप के लिए कहते हैं सागर की स्याही बनाओ, धरती को कागज बनाओ, ऐसे ही आप दादियों की भी महिमा है. अगर महिमा शुरू करें तो सारी रात दिन 1 हफ्ता का कोर्स हो जाएगा. अच्छे हैं, सबकी रास अच्छी है, सभी की रास मिलती है ना. దాదీలనే బాబా మహిమ చేస్తారు. ఇట్లా భగవాన్ మహిమ అపరమపార్. మొత్తం ఇంకునే సముద్రాన్ని ఇంకు చేసినా కూడా అది ఖాళీ అయిపోతుంది, కానీ మహిమ ఉంటుంది ఎక్కువ. ఆ విధంగా దాదీలది మహిమ చాలా ఎక్కువ. అంటే దాదీని మహిమ చేసానికి స్టార్ట్ చేస్తే రాత్రి పగలు కూడా 1 వారమైనా కూడా పూర్తి కాదు. అయితే పరస్పరంగా దాదీలకు ఎంత మంచి భావన ఒకరు బాగా అర్థం చేసుకొని సంస్కార మిలన్ చేసుకుంటారు. ఎప్పుడూ ఒక దాది ఇంకొక దాదీకు విరుద్ధంగా ఒక్క శబ్దం కూడా చెప్పరు. కుమారిక దాది అయితే ప్రతి ఒక్కరి వెంట ఎంత బాగా వాళ్ళ ఐడియా అనుసారంగా సెట్ చేసుకుని ఎట్లా నడుచుకుంటారు. బాబా మరీ చెప్తారు దీంట్లో దాదీ కోసం. అందరూ దాదీలు రాస్ మిలన్ చేసే దాంట్లో చాలా బాగుంది. ఒకరి చేయి ఒకరు పట్టుకొని ఎట్లా డాన్స్ చేస్తారా లేదా, అంటే ఒకరి సంస్కారం ఇంకొకరి సంస్కారంతో మిలన్ చేసుకొని నడుచుకునేది. ఇది మన కుమారిక దాదీలో ఫస్ట్ నంబర్. ఎంత చిన్న పిల్ల దాదీ దగ్గర పోయి ఏమైనా అడిగినా కూడా ఆంజీ ఆంజీ అని చెప్పేస్తారు. దాదీ పిల్లలు కూడా ఒబీడియంట్గా ఉండి వాళ్ళ మనసులో ఉండే కోరికలనే పూర్తి చేస్తారు. तो आप दादियाँ परिवार का विशेष श्रृंगार है. బాబా చెప్తారు దాది విశేష శృంగారం పరివారంలో. శృంగారం లేదంటే చూసేదానికి బాగుండదు. భక్తి మార్గంలో ఉండేటప్పుడు శృంగారం కంపల్సరీ చేసి విగ్రహాన్ని కూర్చోపెడతారు. అప్పుడే దాని పూజ చేస్తారు, చూసేదానికి కూడా బాగుంటుంది.
అదేవిధంగా మనుషులు శృంగారం చేసుకుంటారు. అయితే ఈ బ్రాహ్మణ పరివారాన్ని శృంగారం దాది లేదంటే చప్పగా ఉంటుంది. సో దాది ఎంతో స్నేహంగా ప్రతి ఒక్కరిని చూస్తారు. చిన్నప్పటి నుంచే ఈ దాది ఈ అలౌకిక శృంగారం చేసుకున్నారు. ఈ శృంగారం చేసుకొని శృంగారి అయిపోయినారు. అందరినీ కూడా దాది శృంగారం చేస్తూ ఉంటారు. ఆ శృంగారం ఆధార్లోనే మహారథి అవుతారు. మహారథి ఊరిగానే కారు, శృంగారం. ఏం శృంగారం? ముఖ్యంగా 3 శృంగారాలు, అంటే 3 సామాన్లు, ఖజానాలు. 3 ఖజానాని శృంగారం ఏమి? ఒకటి దైవీ గుణాల శృంగారం. ప్రతి కర్మేంద్రియాల ద్వారా కూడా దైవీ గుణాలే ప్రత్యక్షంగా చూపించేది. అది చాలా మంచి శృంగారం. ఇంకొకటి జ్ఞానాన్ని ప్రతి పాయింట్ని ప్రతి కర్మల్లో చూపించేది ఒక పెద్ద శృంగారం. అదేవిధంగా శక్తులు అంతా అష్టశక్తి ముఖ్యంగా దాంట్లోపల అన్ని ప్రకారమైన శక్తులు వచ్చేస్తుంది. ఇదన్నీ శృంగారాలు. ఈ శృంగారం చేసుకుంటేనే చూసేదానికి బాగుంటారు సరి, కానీ అందరితో కలిసిపోయి అందరిని తృప్తి చేసేదానికోసం ఈ శృంగారం చాలా బాగా చేసుకోవాలి. అది దాది వాళ్ళు ఫుల్గా అది చేసుకున్నారు. అంటే మనం ముందు పోయిన వెంటనే దాది ముందు మనకు కూడా అది బాగా అనుభవం అవుతూ ఉంటుంది. దాది ఎంత లైట్గా ఉంటారు, దాది దృష్టి పడిన వెంటనే మన మనసు కూడా అంతే లైట్ అయిపోతూ ఉంటుంది. దానికంతా ఆధారం ఏమంటే దాది చేసుకునే ఆ శృంగారాలు, జ్ఞానంతో శృంగారం, దైవీ గుణాలతో శృంగారం, సర్వశక్తులతో శృంగారం. దాదీది ఒక్కొక్క పరిస్థితి ఎంత భయంకరంగా ఉండింది. అయినా దాది ఆ శక్తులను ధారణ చేసుకునే దానివల్ల దాది ఏమైనా పరిస్థితి క్రాస్ చేసినారు అట్లా అని అనిపించదు. అంత బాగా దాది శృంగారం చేసుకుంటారు. అట్లా బాబా చెప్తారు, మీరు కూడా శృంగారం చేసుకునేస్తే ఏ పరిస్థితి కూడా ఏమీ అనిపించదు. అది పరిస్థితి వచ్చింది అని కూడా అనిపించదు. ఎందుకంటే శక్తులు దాని ప్రకారం ఆ మ్యాచింగ్ అవుతూ ఉంటుంది. ఏ పరిస్థితియో ఆ పరిస్థితి అనుసారంగా శక్తి మ్యాచ్ కావాలి. అట్లా ధారణ చేసుకొని పోతూ ఉంటే మనకు అది పరిస్థితిని అనిపించదు. కానీ ఒక ఆట, మన ఒక స్టడీస్ అదంతా మనం చదువుని అనిపిస్తూ ఉంటుంది. అట్లా మనం శృంగారం చేసుకోవాలి. సో ఈ పరివారంలో కూడా వాళ్ళే శృంగారి అవుతారు. అట్లా వాళ్ళు పరివారంలో లేదంటే పరివారం చప్పగా అయిపోతూ ఉంటుంది. దానికి బాబా చెప్తారు, అందరి ఆశీర్వాదం కూడా అప్పుడే దొరుకుతుంది. ఇట్లా ఈ 3 ప్రకారమైన ఇది శృంగారం చేసుకుంటే అప్పుడు సర్వాత్మలది స్నేహం కూడా దొరుకుతుంది, ఆశీర్వాదం కూడా దొరుకుతుంది. సో మరి ఎంత పెద్ద కార్యమైనా సరే చాలా సహజంగా అయిపోతుంది. ఎందుకంటే పరివారాన్ని ఆశీర్వాదం ఉంటుంది. ఈ 3 ముఖ్యంగా దైవీ గుణాల ధారణ, శక్తులు, మరి ప్రతి కర్మల్లో జ్ఞానం ఉంటే ఎంత పెద్ద కార్యం కూడా చాలా సహజంగా అయిపోతుంది. ఎందుకంటే అందరి ఆశీర్వాదం వాళ్ళకు దొరుకుతుంది. సో इसलिए श्रृंगार हो परिवार का, అందువల్ల వాళ్ళు శృంగారం అయినారు పరివారాన్ని. तो सभी कितने प्यार से देखते हैं. అట్లా శృంగారి సాక్షాత్కారం చేస్తూ ఉంటే ఎంత బాగా ప్రీతిగా అందరూ చూస్తారు. అట్లా దాది వాళ్ళని ఎంత ప్రీతిగా అందరూ చూస్తారు. దాదీది ఒక దృష్టి నా పైన పడితే చాలు. అట్లా అంటే అంత వాళ్ళ లోపల ఆ శృంగారాన్ని శక్తి ఉంది. అంటే వాళ్ళ దృష్టి మన పైన పడిన వెంటనే మనకు అనిపిస్తూ ఉంటుంది ఎంత టెన్షన్లు, అశాంతి, అది ఇది అని వెళ్ళిపోయినట్టుగా ఉంటుంది. అంత బాగుంటుంది. అందువల్ల దాదీని చూడాలని అందరికీ ఒక ఆశ ఉంటుంది.
మధుబన్లో పోయినప్పుడు అందరూ ఏం చెప్తారు, దాదీని మిలన్ చేయించండి చెప్తారు. స్పెషల్గా కుమారిక దాది ఉండేటప్పుడు ప్రతి గ్రూపుని కూడా పర్సనల్గా మీట్ చేస్తూ ఉంటుంది. ఒక్కొక్కరినే మాట్లాడించి ఒక్కొక్కరికి టోలీ ఇచ్చి ఎంత ప్రీతిగా దాది వాళ్ళని చూస్తూ దృష్టి ఇస్తూ ఉంటుంది. అందువల్ల వాళ్ళు స్పెషల్ శృంగారమైనారు. వాళ్ళదే యాద్గార్ మధుబన్లో మందిరం ఉంది, అన్నీ ఉంది. మధుబనే వాళ్ళ యాద్గార్ దాదీలు. బ్రహ్మ బాబా తర్వాత ఎవరు స్పెషల్గా బ్రహ్మ బాబా ఉండేటప్పుడు ఎంత ఆత్మీకత, ఎంత ప్రీతి, ఎంత శక్తి అందరికీ. అది అయిన తర్వాత కుమారిక దాది బ్రహ్మ బాబా సీట్ తీసుకున్న తర్వాత అదే స్టేజ్న మెయింటైన్ చేసినారు. ఎంతమంది వచ్చినా సరే ఒక్కొక్కరు అనుభవం చేస్తారు దాది మనవాళ్ళు అట్లా అని. అంత ప్రీతి ఇచ్చినారు దాది. అందువల్ల బాబా చెప్తారు, స్థాపన కార్యంలో ముఖ్యంగా ఆధార్ ముహూర్త్ వాళ్ళ గుణాలు కానీ వాళ్ళ శక్తులు కానీ ఈ స్థాపన కార్యం కోసం ఆధారం అవుతుంది. ఒకవేళ సహన శక్తి లేదు అని అనుకోండి, ఇంత పెద్ద కార్యం, ఇంత వెరైటీ సంస్కారం వాళ్ళతో విలన్ చేశానికి కాదు, వెరైటీ సంస్కారం వాళ్ళని సమాధానం కూడా చేశానికి కాదు. సో ఒక్కొక్క శక్తి ఎంత బాగా వాళ్ళ లోపల పనిచేసింది. పరిశీలన శక్తి కానీ నిర్ణయం చేసేది దాది ఒక సెకండ్లో నిర్ణయం చేసి చెప్పేస్తారు. మరి ఎన్ని పరిస్థితులను ఎదిరించినారు, ఎంత అందరికీ సహయోగం ఇచ్చినారు దాది ఎన్ని మాటల్లో ఎంతమంది దగ్గర సహనం చేసుకున్నారు పెద్ద పెద్ద విషయాలు కూడా. సో ఇట్లా శక్తి స్వరూపమైన దానివల్ల ఈ విశ్వవిద్యాలయం కూడా అంత స్ట్రాంగ్ అయిపోయింది. అంతే దాది దీన్ని మెయింటైన్ చేశారు. లేదంటే సరిగ్గా మెయింటైన్ చేసానికి ఎవరికి కాలేదు, వాళ్ళతో విశ్వవిద్యాలయం నడిచేదానికి కాదు. ఎన్నో సెంటర్స్ మనం చూస్తాం, కొన్ని సెంటర్స్ క్లోజ్ అవుతుంది. ఎందుకంటే అక్కడ ఉండే టీచర్కు ఆ శక్తి ఉండాలి కదా, లేదంటే సహన శక్తి లేదంటే పెద్ద జగడాలు వస్తూ ఉంటుంది. అయితే దాది ఎంత బాగా విశ్వం మొత్తాన్ని మెయింటైన్ చేస్తారు. ఈ చాలా పెద్ద కార్యం దాది చేసేది. అందుకు దాది దగ్గర కంపల్సరీగా బాబా మాట్లాడతారు, ప్రతిసారి మాట్లాడతారు. దాదికు చెప్తారు బాబా, ఈ విషయంలో ముఖ్యంగా అందరికీ కావాల్సింది శాంతి. ఆ శాంతిన శక్తి దాది అమృత వేళ లేచి అందరికీ ప్రకాశిస్తూ ఉంటారు. అప్పుడు దాదికు శాంతి దూతుని ఒక టైటిల్ దొరికింది. యుఎన్ఓలో మిలియన్ మినిట్స్ ఆఫ్ పీస్ ప్రోగ్రామ్ చేసేటప్పుడు దాదికు డాక్టరేట్ టైటిల్ ఇచ్చినారు. మరి శాంతి దూతనే టైటిల్ ఇచ్చినారు. అంటే శాంతి అవార్డు దాదికు దొరికింది ఆ సమయంలో. तो यही सभी का विशेष कार्य है, विश्व में शांति स्थापन करना, अशांति आत्माओं को शांति देना। रहम दिल बाप के बच्चे को सर्व आत्माओं के प्रति रहम आता है। रहम दिल क्या करता है? रहम का अर्थ ही है किसी भी प्रकार की हिम्मत देना, निर्बल आत्माओं को बल देना। అంటే దాదికు బాబా స్పెషల్గా చెప్తారు దయా స్వరూప్. వాస్తవంగా దాదికు మంచి దయ ఉంటే దానివల్ల కొందరికి ధైర్యం ఇస్తారు, కొందరికి నిర్బల ఆత్మకు బలం ఇస్తారు, శాంతి ఇస్తారు, ఎవరికి ఏమి కావాలనో అది ఇచ్చేస్తారు దాది. అంత దయా దాది. కొంచెం కూడా ఎవరికైనా దుఃఖం ఉంటే దాది కూడా సహనం చేసానికి లేదు. వాళ్ళ దగ్గర పోయేసి అడిగి వాళ్ళకి ఏం కావాలన్నా అది ఇస్తారు ఎట్లయినా. तो आत्माओं के दुख का संकल्प तो मास्टर सुखदाता आत्माओं के पास पहुँचती है. ఎవరెవరు దుఃఖం ఈ ప్రపంచంలో ఎంతమంది దుఃఖానికి సాగరు ఈ ప్రపంచం.
అయితే సుఖసాగర్ దగ్గర, సుఖదాత దగ్గర ఆ దుఃఖాని మాటలు పోయి చేరుతుంది. అప్పుడు దాది కూడా చాలా ఇదవుతూ ఉంటుంది. ఇంతమంది అందరికీ సుఖం ఇచ్చేస్తే ఎంత బాగుంటుంది. దానికి స్పెషల్గా అమృత వేళ లేచి దాది యోగం చేస్తూ ఉంటారు. దయా స్వరూప్ దాది అంటే దాది కూడా ఈ దుఃఖాన్ని అలలు సహనం చేశాను కాదు, సేవ చేస్తూనే ఉంటారు. దాదికు నిద్రది కూడా టైం తక్కువ, నిద్ర టైంలో కూడా దాది సేవ చేస్తూ ఉంటారు. అంత దయా దాది మనసులో. మరి వర్తమాన సమయ వాయుమండలి ఎట్లా ఉంది? వృత్తి ద్వారా సేవ చేస్తూనే ఉంటారు, ఫుల్ అటెన్షన్ ఇస్తారు. మరి దాది ఒకసారి సర్వధర్మ సమ్మేళనం చేశారు. అప్పుడు పరమాత్మ సందేశం ఇచ్చేటప్పుడు అక్కడ వెరైటీ ఉంటారు. అయితే దాది ఏం చెప్పినా అందరూ ఒప్పుకునేస్తారు. ఎందుకంటే దాది అందరూ మాటల్ని సరిని వింటారు. అందువల్ల దాది ఏం చెప్పినా సరే అది ఒప్పుకుంటారు. మరి అట్లనే మహిళల ప్రోగ్రాం కూడా జరిగింది. దాది మహిళలకు ఊరిగే భాషను మాత్రమే కాదు, అయితే వాళ్ళ సమస్యల్ని సమాధానం చేసేట్టుగా వాళ్ళ భాషణ ఉంటుంది. చెప్తారు దాది ఎట్లా కోడలు కూతురు ఇద్దరిలో డిఫరెన్స్ ఉంటుందా లేదా వాళ్ళ అమ్మ దగ్గర, కోడల్ని ఎట్లా చూస్తుంది అత్త, అయితే అదే తన కూతురిని ఎట్లా చూస్తుంది. కూతురు ఎంత తప్పు చేసినా గమ్ముగా ఉంటుంది, కోడలు ఏదైనా చిన్న తప్పు చేసినా జగడాలు. అప్పుడు దాది చెప్పారు, కోడల్ని కూతురులాగా చూసుకోవాలి. ఎందుకంటే ఆ ఇంట్లో సదా ఉండేది ఎవరు, కూతురా కోడల? సదా ఎవరు ఉంటారో వాళ్ళకి ఫుల్ సాల్వేషన్ కంపల్సరీ ఇవ్వాలి. కూతురు అంటే వేరే ఇంటికి పోతుంది, కానీ కోడలు పోతుంది, అక్కడే ఉంటుంది. అందుకోసం ఆమెని సమాధాన స్వరూపులో చూసుకుంటేనే జగడాలంతా సమాప్తి అవుతుంది. ఇట్లా దాది ప్రతి వర్గ వాళ్ళది భాషను ఏం చేస్తారు, ఆ భాషను మురిగే భాషను కాదు, ఆ వర్గంలో ఏం ప్రాబ్లం వస్తుందో ఆ ప్రాబ్లంని సమాధానం చేసేట్టుగా దాదీది భాషణ ఉంటుంది. మరి బాబా చెప్తారు, దాదీకు ఈ క్లాసెస్ కర్మాని గతిని గురించి క్లాస్ చేయించి చెప్పారు. ఏంటంటే ఇప్పుడు ఎక్కువగా కర్మ ఆధారంలోనే ప్రాబ్లమ్స్ వచ్చేది. సో కర్మాని గతిని గురించి దాది ఎంత బాగా క్లాస్ చేశారంటే వాళ్ళకు రియలైజ్ చేయిస్తారు. ఊరికే కర్మాని గతి కాదు, అయితే రియలైజేషన్. అప్పుడు దాది ముందు ఎంతమంది వాళ్ళ వికర్మ ఏం చేశారు సత్యంగా ఒప్పుకునేసి దాది చెప్పిన వెంటనే కర్మాని మార్చుకున్నారు. అంటే అంత దాదిలో పవర్ ఉండింది, రియలైజ్ చేయించేది. కర్మాని గతి నాకు వచ్చి ఇట్లా భాషణ చేస్తారు. ఈ విధంగా ప్రతి దాంట్లో కూడా బాబా దాదీకు డైరెక్షన్స్ ఇస్తూ ఉంటారు. వాణిలో అంటే దాదీతో మాట్లాడేటప్పుడు దాది వెంటనే చేసేస్తారు. వెంటనే అంటే ఈరోజు బాబా వాణిలు చెప్పిపోతే అది నెక్స్ట్ డే కమాల్ చేసి చూపిస్తారు. కమాల్ అంటే ఏ ధారణ అందరికీ అవశ్యమో ఆ ధారణని కూర్చి దాది క్లాస్ చేస్తారు. అది నెక్స్ట్ డే ఇమీడియట్లీ అందరూ రియలైజేషన్తో అది మారిపోతారు. అంటే ఆ వికర్మ ఏం చేస్తూ ఉంటారు, ఏమి సమస్య వచ్చి ఉంటుందో అది చేంజ్ అయిపోయి ఉంటుంది. అట్లా రియలైజేషన్ ఆధారంలో దాది క్లాస్ చేస్తారు. అందుకే ప్రతిసారి బాబా వచ్చినప్పుడంతా స్పెషల్గా దాది దగ్గర మాట్లాడిపోతారు. ఇట్లా ఎవరు స్పెషల్ ఆత్మ ఉన్నారు, భగవాన్ వచ్చి మాట్లాడి ఆ గ్రూప్లో వచ్చే సమస్య ఏముందో దాని సమాధానం చేసాని కోసం ఆ పాయింట్ని ఇచ్చిపోతారు దాది. అప్పుడు దాది అది క్లాస్ చేస్తారు. నెక్స్ట్ డే ఆ గ్రూప్ సరి అయిపోతూ ఉంటుంది.
ఇట్లా దాదీది ఏమో చాలా పెద్ద విశేషతాలు. ఆ విశేషతాలంతా బాబా చెప్పినారు కదా, వర్ణన చేస్తే రాత్రి పగలు చాలదు, ఒక వారమైనా చాలదు. అన్ని విశేష గుణాలు దాదీలో ఉంది. అంటే అది ప్రాక్టికల్గా చేసి చూపించినారు. ఫస్ట్ బ్రహ్మ బాబా, తర్వాత మా అమ్మ, తర్వాత దాది వాళ్ళు దాన్ని ప్రాక్టికల్లీ చేసి చూపించినారు. అట్లా మనం కూడా లక్ష్యం పెట్టుకోవాలి. ఊరి సంఘంలో ఏమో వచ్చినాం మనం, అయితే సంఘం యుగంలో మనం స్పెషల్ కార్యం ఏమి చేయాలి, ఈ 3 విషయాలు ధారణ చేసుకునేదే చాలా స్పెషల్ కార్యం. సర్వగుణ సంపన్న అయ్యేది, తర్వాత సర్వ శక్తులు ఏముందో దాని స్వరూపాన్ని చూపించేది పరిస్థితిలో, తర్వాత ప్రతి కర్మలో పరమాత్మ చెప్పే శ్రీమతం అంటే జ్ఞానాన్ని పాయింట్స్ని యూస్ చేసేది. ఇది మనం స్పెషల్గా ధారణ చేసుకోవాలి. అప్పుడే విశేష వ్యక్తి అవుతారు. దాది చాలా స్పెషల్ వ్యక్తి. అంటే మొత్తం విషయంలో ఎంత ఇంపార్టెంట్ పార్ట్ దాది చేశారు. అట్లా ఇంపార్టెంట్ రోల్ చేయాలి మనం కూడా. అట్లీస్ట్ ఆ ఊరు వరకైనా ఇంపార్టెంట్గా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేవాళ్ళు అయినారా, అట్లా కావాలి. అర్థమైందా? ఓం శాంతి. ఇప్పుడు కొంచెం యోగం చేయండి. దీని ఆధారంలోనే మన స్వయం ఎట్లా సర్వగుణ సంపన్న ఆత్మ, ఏమేమి గుణాలు నా లోపల ధారణ చేసుకోవాలి, దాని నేనే అది అనుకుంటేనే ధారణ అవుతుంది. ఆ గుణాన్ని ఎవరిదో అని అనుకొని ఉంటే ధారణ కాదు. నేనే అది అట్లా అని ఫీల్ చేయాలి. సర్వ గుణాలు సరి, సర్వ శక్తులు సరి. ఇప్పుడు శక్తులను గురించి చెప్తూ ఉంటాను, మీరు కూడా మనసులో అట్లనే స్వమాన్లో ఉండి యోగం చేయండి. మనసులో ఫస్ట్ ఈ దేహాన్ని అభిమానం ఏముందో దాన్ని తీసేసి ఆత్మ అభిమాని కావాలి. నేను ఒక సూక్ష్మాతి సూక్ష్మ ఆత్మ జ్యోతి, ఈ అభిమానంలో కూర్చోండి. తర్వాత నేనే జ్యోతి, ఈ శరీరాన్ని నడిపిస్తున్నాను. నేనే ఆత్మ జ్యోతి, ఈ కంటి ద్వారా చూస్తున్నాను. అయితే జ్ఞానంలో వచ్చిన తర్వాత నా దృష్టి పరం పవిత్రమైన దృష్టి, పవిత్ర దృష్టిలోనే ఆత్మిక స్వరూపులోనే నేను ప్రతి ఒక్క ఆత్మని చూస్తున్నాను. నేను నా దృష్టి ద్వారా ఈ సృష్టిని పరివర్తన చేస్తున్నాను. నేను చూసే విధానంలో ఈ సృష్టి పరివర్తన అవుతుంది. నేను నాకు ఏ విధంగా ఈ సృష్టి ఉండాలి, ఆ విధంగా నేను దీన్ని చూస్తున్నాను. సృష్టిని
అందరూ సతో ప్రధానాత్మలు, అందరూ పవిత్ర దైవీ గుణ సంపన్న ఆత్మలు, అందరూ మర్యాద పురుషోత్తమ ఆత్మలు. ఆ విధంగా ప్రతి ఒక్కరిని చూడండి. అప్పుడు మనకి ఇష్టం వచ్చిన సృష్టి తయారైపోతుంది. ఈ సృష్టి ఒక పెద్ద నాటక స్టేజ్, నాటక రంగమంచం. దీంట్లో ప్రతి ఒక్కరు తన పార్ట్ చేస్తున్నారు. అందరికీ వాళ్ళ పార్ట్ దొరికింది. అయితే నేను విశేష పార్ట్ చేసే విశేష ఆత్మ అయినాను. నేను వేరే వాళ్ళ పార్ట్లో ఇంటర్ఫియర్ కాను. ఎవరు ఏం చేస్తారు వాళ్ళ ప్రాప్తి వాళ్ళకి. నేను విశేష ప్రాప్తి చేసుకునే ఆత్మ అయినాను. నేను సర్వగుణాలతో యాక్ట్ చేస్తాను. ఈ శరీరం ద్వారా మంచి గుణాలని ప్రత్యక్షం చేసి విశేషాత్మైన ప్రతి పరిస్థితిలో శక్తిని ధారణ చేసుకునే ఆత్మ నా దగ్గర సహన శక్తి సంపన్నంగా ఉంది. ఎవరు ఏ పాత్ర చేసినా నేను ఆత్మ సాక్షిగా చూస్తాను. సాక్షిగా చూసేదాని వల్ల నా ఆత్మలు సహన శక్తి ఉంది. నా లోపల సమానికి శక్తి ఉంది. వేరే వాళ్ళ అవగుణాలు, అనవసర మాటలు నేను చూడను. సాగర్ లాగా నా హృదయం డీప్గా సాగర్లో ఎంతో శాంతి ఉందో నా మనసు లోపల చాలా శాంతి ఉంది. ఈ అలల ద్వారా నేను వ్యర్థాన్ని, చెత్తని దూరంగా తీసేస్తాను.
నా లోపల పరిశీలన శక్తి ఉంది. నా బుద్ధి రైట్ ఏమి రాంగ్ ఏమి, శ్రీమతం ఏమి మన్మతం ఏమి, సత్యం ఏమి అసత్యం ఏమి, ఇది బాగా అర్థమైపోయింది. నేను మాయని బాగా అర్థం చేసుకున్నాను. ఈ పరిశీలన శక్తి ఆధారంలో అసత్యాన్ని మాయని జయించేస్తాను. బాబా చెప్పే ఒక్క దారి మాత్రమే సత్యం, మిగతాన్ని అసత్యం. నాకు బాగా పరిశీలన శక్తి ఉంది. నేను నా జీవనాన్ని నిర్ణయం చేసుకున్నాను. సత్యమైన మార్గంలో మాత్రమే నడుచుకోవాలి. పరమాత్మ మార్గం మాత్రమే సత్యం. దాని ప్రకారం నా జీవనాన్ని సెట్ చేసుకోవాలి. శ్రీమతమే సత్యం. నేను నిర్ణయం చేసుకున్నాను. శ్రీమతం ప్రకారమే నడుచుకోవాలి. ఎన్ని పరిస్థితులు వచ్చినా నాకు ఎదిరించే శక్తి ఉంది. నా సాతి బాబా అయినారు, సర్వశక్తిమాన్. ఏ పరిస్థితులైనా నేను అచల్ అడవుల అవస్థలో ఉంటాను. శివ బాబా సర్వ సంబంధాలు నా సాథి అయినారు. అందువల్ల అన్ని పరిస్థితుల్ని నేను ఫేస్ చేస్తాను, విజయం ప్రాప్తి చేసుకుంటాను. బాబా సంబంధం ఆధారంలో నాకు నా కర్మేంద్రియాల్ని కంట్రోల్ చేసే శక్తి కూడా వచ్చింది. నేను సదా అంతర్ముఖి అయ్యి కర్మేంద్రియాల్ని జయించేస్తాను. నేను
ప్రతి కార్యంలో కూడా శివ్ బాబాకు సహయోగి అయినాను. శివ్ బాబా కార్యంలో సహయోగి అయిన దానివల్ల ఈ విశ్వానికి కూడా సహయోగి అయినాను. నేను సదా స్నేహి సహయోగి ఆత్మ అయినాను. నేను సదా రెడీగా ఉన్నాను. ఏ కార్యానికైనా సరే, ఏమి ఎదిరించాలనే సరే, బాబా చెప్పే ప్రతి దానికి నేను సదా రెడీగా ఉన్నాను. నాకు నిశ్చయమైంది, కల్పకల్ప నాగే విజయం. నా దగ్గర సర్వశక్తిమాన్ తండ్రి ఉన్నారు. నాకు నిశ్చయమైంది, నా ప్రతి కార్యంలో మాయా జీత్, జగత్ జీత్ అయ్యే దాంట్లో నాగే విజయం అయింది. కల్పకల్ప విజయాత్మ అయినాను. నా దగ్గర సర్వశక్తిలో ఒక శస్త్రాలు ఉంది. సర్వశస్త్రాలని ధారణ చేసుకొని శక్తి రూపైనాను. నేనే శివశక్తి ఆత్మ. సదా విజయాత్మ. విశ్వశాంతి స్థాపన చేసే ఆత్మ అయినా నేను. ప్రతి సమస్యల్ని సమాధానం చేసే ఆత్మ నేను. సమాధాన స్వరూప్ ఆత్మ. విశ్వశాంతి కోసం నిమిత్తంగా ఉన్నాను. సర్వశక్తి సంపన్న ఆత్మ. యాసురి సంస్కారాల్ని సంహారం చేసే నిమిత్త ఆత్మ అయిన పరమాత్మకు సాతి అయి సాక్షి దృష్ట ఆత్మ. నష్టు మోహ స్మృతి స్వరూపాత్మ అయిన బాబా నాకు సర్వశక్తులు ఇచ్చి సర్వగుణాలు ధారణ చేయించినారు. నేను
అలంకారి సో సంహారి ఆత్మ అయినాను. శక్తులను అలంకారం చేసుకొని అసుర సంహారిణి అయినాను. నేను ఒక జ్యోతి. ఈ శరీరం ద్వారా నా శక్తుల్ని ప్రత్యక్షం చేస్తాను. నేను ప్రకాశమైన సూక్ష్మాతి సూక్ష్మ జ్యోతి. ఈ పంచతత్వాల్ని నడిపిస్తూ ఉన్నాను. శివబాబా ఆజ్ఞ అనుసారంగా ఈ తత్వాల్ని నడిపిస్తున్నాను. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. सिंध में एक सितंबर को थी जन्मी, कान्हा भक्ति दादी के मन में थी। 15 बरस की थी बाबा से मिली, मंडली ने जिंदगी बदली। हुआ था दरस शिव नूर का भी, स्वर्ग सी एक नई दुनिया दिखी। रही साथ रब के जो अंत आदि, प्रकाश की मणि है अपनी दादी। के संग की तपस्या मिलके, यज्ञ के साथ रही रब की बनके। जग को संभाला था माँ की तरह से, बच्चे सारे हीरे मोती से थे चमके। बड़ी मीठी माँ तुम तो परी थी, छोड़कर सबको वतन थी चली।